మీరు ఒక పెద్ద అడవిలో వెళ్తూ తప్పిపోతే పరిస్థితి ఏంటి? అదేదో మామూలు అడవి కాదండి, చాలా డెన్స్ ఫారెస్ట్లో అలా వెళ్తూ దారి తప్పిపోతే పరిస్థితి ఏంటి? అరే దారి తప్పిపోతే పరిస్థితి ఏంటి, ఒక నిమిషం పక్కన పెడదాంరా, అడవిలోకి ఎందుకు పోతాం అంటారేమో. కొన్ని అడవుల్లోకి మనం ప్రయాణిస్తుంటామండి. దాంట్లో ఒకదాని పేరు బిజినెస్ అనే అడవి. నేను ఎందుకు అడవి అంటున్నా, నేను నెగిటివ్ వేలో అనట్లా, పాజిటివ్ వేలో అంటున్నా, మీకు కొంచెం సేపట్లో తెలుస్తుంది. బిజినెస్ అనే అడవిలో మనం ప్రయాణం చేస్తుంటాం, రిలేషన్షిప్ అనే అడవిలో ప్రయాణం చేస్తుంటాం, కెరియర్ అనే అడవిలో ప్రయాణం చేస్తుంటాం, ఫినాన్స్ అనే అడవిలో ప్రయాణం చేస్తుంటాం. ఆ అడవిలో ప్రయాణం చేసేటప్పుడు ఒకవేళ దారి తప్పితే, నేను స్పెసిఫిక్గా అడవి అంటున్నా ఎందుకంటే ఏదో రోడ్డు మీద దారి తప్పారు, పెద్ద కష్టమేం కాదండి, ఇట్స్ ఓకే. కానీ అడవిలో దారి తప్పితే వచ్చే సమస్య ఏంటంటే మనం ముందుకెళ్తున్నట్టే ఉంటుంది, తీరా చూస్తే ఎక్కడున్నామో తెలీదు, ఎక్కడికి వెళ్తున్నామో తెలీదు. మొత్తం అడవంతా అయిపోయి బయటికి వచ్చిన తర్వాత తీరా చూసుకుంటే ఎక్కడికైతే వెళ్ళాలనుకున్నామో అక్కడికి వెళ్ళాం. అర్థమవుతుందా అండి? బిజినెస్ చేయటం ఒక అడవిలో ప్రయాణించటం లాంటిది. రిలేషన్షిప్లో ఆ రిలేషన్షిప్ని కాపాడుకోవటం ఒక అడవిలో ప్రయాణం చేయటం లాంటిది. ఇమోషన్స్ని మేనేజ్ చేయటం ఒక అడవిలో ప్రయాణం చేయటం లాంటిది. ఫినాన్సెస్ని మేనేజ్ చేయటం, డబ్బుల్ని మేనేజ్ చేయటం ఒక అడవిలో ప్రయాణించటం లాంటిది. 99% జనరలైజ్ చెయ్యకూడదు కాబట్టి 100కు 100 అనను, అట్లీస్ట్ 100కి 99 మంది దారి తప్పుతారు. ఎలా చెయ్యాలో తెలియక, ఎటు వెళ్ళాలో తెలియక. కానీ అలా తప్పకుండా ఒక గైడ్ చేసే వ్యక్తి ఉంటే, మీరు గైడ్ అంటారా, మెంటర్ అంటారా, కోచ్ అంటారా, గురువు అంటారా, టీచర్ అంటారా, మీ ఇష్టం. ఒక గైడింగ్ ల్యాంప్ మనకుంటే, మనల్ని గైడ్ చేసి మార్గదర్శి, దిశానిర్దేశకుడు గనక ఉంటే ఎంత బాగుంటుంది. అయితే చాలామందికి అట్లీస్ట్ ఒక 10 సంవత్సరాల నుంచి చూసుకుంటే మనకు ఒక గైడ్ ఉండాలి, ఒక మెంటర్ ఉండాలి, ఒక కోచ్ ఉండాలి అని చెప్పి రియలైజ్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ ఇబ్బంది ఎక్కడొస్తుందంటే కరెక్ట్ గైడ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. మనం రిలేషన్షిప్లో అయితే కనుక కరెక్ట్ గైడ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఫినాన్సెస్లో కరెక్ట్ గైడ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఏరియా ఏదైనా సరే ఒక కోచ్ని, ఒక మెంటర్ని, ఒక గైడ్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కరెక్ట్ అయిన వాడిని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ చాలామంది ఇబ్బంది పడుతుంటారండి. ఈ వీడియోలో గైడ్ ఉంటే మనకి ఉండే లాభాలేంటి, కరెక్ట్ గైడ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, కరెక్ట్ కోచ్ మెంటర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, వాళ్ళలో ఏ క్వాలిటీస్ ఉండాలి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఎంవిఎన్ కశ్యప్ ఒక అమేజింగ్ లైఫ్ కోచ్. ఎందుకంటే జీవితంలో అయినా బిజినెస్లో అయినా సమస్యలు, కష్టాలు, నష్టాలు వస్తుంటాయి. అటువంటి టఫ్ టైమ్స్ని ఎదుర్కోవాలంటే మన మైండ్ టఫ్గాను, అన్షేకబుల్గా ఉండాలి. ఎంవిఎన్ కశ్యప్ కండక్ట్ చేసే వర్క్షాప్స్ బీ అన్షేకబుల్ కానివ్వండి, లేదా ఎమోషనల్ మాస్టరీ కానివ్వండి, ఇటువంటి ప్రోగ్రామ్స్ మనల్ని మానసికంగా దృఢంగా చేసి తద్వారా మన ఎదుగుదలకు దోహదపడుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి ప్రోగ్రామ్స్ మీరు మరిన్ని చేయాలని కోరుకుంటూ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ కశ్యప్. గుడ్ లక్. సో ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే వాళ్ళకి ఆ అడవి తెలిసి ఉండాలి. అంటే ఏ అడవిలో నడవటానికైతే మిమ్మల్ని గైడ్ చేస్తున్నారో ఆ అడవిలో వాళ్ళు ఆల్రెడీ నడిచి ఉండాలి, ప్రయాణం చేసి ఉండాలి. అడవిలో ప్రతి చెట్టు, ప్రతి కొమ్మ, ప్రతి పుట్ట వాళ్ళకి తెలిసి ఉండాలి. మనం అడవిలో ప్రయాణిస్తున్నాం, దారి తప్పిపోయాం, మన కోచ్నో మెంటర్నో అడిగాం, బాబు దారి తప్పిపోయాం ఏంటి పరిస్థితి, ఆయన కూడా గూగుల్ మ్యాప్ ఓపెన్ చేశాడు అనుకోండి, వర్కౌట్ అవ్వదు కదా. ఆయన కోచ్ను పెట్టుకుంది ఎందుకు, మెంటర్ని పెట్టుకుంది ఎందుకు, మనకి తెలియంది తెలియజేస్తాడని చెప్పి.
నేను ఇది చెయ్యటానికి బాగా చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అండి, తప్పుడు మెంటర్స్తో, తప్పుడు కోచెస్తో, తప్పుడు గైడ్స్ని పెట్టుకొని చాలామంది నష్టపోతున్నారు. అది ఫీల్డ్ ఏదైనా కానీ కరెక్ట్ గైడ్ని, కరెక్ట్ కోచ్ని ఐడెంటిఫై చేయటం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఫస్ట్ పాయింట్ ఏంటి, ఏ అడవిలో అయితే ట్రావెల్ చేయాలనుకుంటున్నామో, అడవి అంటే ఏ అడవి, నల్లమల్ల ఫారెస్ట్లు అవి కావు, ఏం అడవులు, రిలేషన్షిప్, ఫినాన్స్, ఇమోషనల్ హెల్త్, బిజినెస్, కెరియర్, ఇటువంటి అడవుల గురించి నేను మాట్లాడుతున్నా. సో వాళ్ళకి ఆ అడవి తెలిసి ఉండాలి. అయితే వాళ్ళ అడవిలో ట్రావెల్ చేశారో లేదో మనకు ఎలా తెలుస్తుంది? వాళ్ళు చెప్పేస్తారా నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది నేను చేశా. ఎలా తెలుస్తుందంటే వాళ్ళ ట్రాక్ రికార్డు మీద తెలుస్తుందండి. వాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారు దాని మీద ఆధారపడి ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళతో పూర్తిగా జర్నీ చేయక్కర్లేదండి. కొంచెం ఒక 10 రోజులు జర్నీ చేస్తే తెలిసిపోతుంది వీళ్ళు కరెక్టా కాదా. ఫస్ట్ అయితే అడవి తెలుసో లేదో తెలుసుకోవాలి. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఏంటంటే అండి, వాళ్ళు మొదట్లో అన్నీ వాళ్ళు మీకు గైడెన్స్ ఇచ్చిన ఆ కోచ్ కానీ మెంటర్ కానీ అన్నీ అరటిపండు ఒలిచినట్టు ఒలిచి నోట్లో పెట్టినా సరే, క్రమక్రమంగా ఏం చేస్తారంటే, కరెక్ట్ కోచ్ ఎవరయ్యా అంటే క్రమక్రమంగా వాళ్ళ మీద డిపెండెన్స్ని తగ్గిస్తారంట. అంటే వాళ్ళ మీద మనం ఆధారపడకుండా, ఎక్కువ ఆధారపడకుండా క్రమక్రమంగా తగ్గించేస్తుంటారు. స్టార్టింగ్లో తప్పదు, వాళ్ళ మీద పడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ అడవిలో మనం ప్రయాణం చేయలేదు కాబట్టి. అంటే ఆ అడవిలో ప్రయాణం చేసేటప్పుడు మన కళ్ళకి గంతలు కట్టి నేను తీసుకెళ్తారా అని చెప్పి తీసుకెళ్ళి ఎక్కడ రైట్ టర్న్ తిరగాలి, ఎక్కడ లెఫ్ట్ టర్న్ తిరగాలని చెప్పకుండా ఉండేవాళ్ళు కరెక్ట్ కోచెస్ కాదు, కరెక్ట్ మెంటర్స్ కాదు, కరెక్ట్ గైడ్స్ కానే కాదు. ఇప్పుడు చాలామంది చేసేది అదే. ఎందుకు? బిజినెస్ అవుతుంది కదా, చెప్పేస్తే మళ్ళీ వస్తారో రారో. అర్థమవుతుందా అండి? వాళ్ళ కోచెస్ మీద డిపెండెన్స్ తగ్గాలి, మెంటర్స్ మీద డిపెండెన్స్ తగ్గియాలి క్రమక్రమంగా. కొంతమంది అసలు వాళ్ళ కోచ్, వాళ్ళ మెంటర్, వాళ్ళ గైడ్ లేకపోతే ఏం చేయలేరండి ఆ పర్టికులర్ ఫీల్డ్లో. ఒక ఫినాన్స్ ఫీల్డ్లో ఒక కోచ్ని పెట్టుకున్నాం, ప్రతిదీ అంటే స్టార్టింగ్లో తప్పదు. 1 సంవత్సరం అయింది, 2 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది, అయినా నీకు కోచ్ లేకుండా నువ్వేం చేయలేకపోతున్నావు. ఒక కోచ్ లేకుండా నీ ఇమోషన్స్ నువ్వు మేనేజ్ చేయలేకపోతున్నావు. ఒక కోచ్ లేకుండా రిలేషన్షిప్లో కాన్ఫ్లిక్ట్ వస్తే రిజాల్వ్ చేసుకోలేకపోతున్నావు. ఒక కోచ్ లేకుండా హెల్త్ని చూసుకోలేకపోతున్నావు. లాంగ్ టర్మ్ అని మాట్లాడుతున్నానండి, బిగినింగ్లో కావాలి. కానీ 5 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది, అయినా సరే కోచ్ అవసరం వస్తుంది అంటే ప్రాబబ్లీ మీరు కరెక్ట్ కోచ్ దగ్గర కోచింగ్ తీసుకోవట్లేదు. వాళ్ళ మీద మనల్ని డిపెండ్ చేసే వాళ్ళని గురువు అనం, బరువు అంటాం. వాళ్ళ వల్ల ఉపయోగం చాలా తక్కువ అండి. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, ఫస్ట్ సినారియో ఏంటి, వాళ్ళకి అడవి తెలిసి ఉండాలి. అంటే వాళ్ళు ఆల్రెడీ ఆ పాత్లో ట్రావెల్ చేసి ఉండాలి. ఒక వ్యక్తి ఫినాన్షియల్ మేనేజ్మెంట్ నేర్పిస్తా అంటే ఆల్రెడీ ఆయన మేనేజ్ చేసి ఆయన దగ్గర ప్రాపర్ టాక్టిక్స్ ఉండాలి. లేకపోతే ఒక వ్యక్తి ఇమోషన్స్ని మాస్టర్ చేయటం నేర్పిస్తాను అని చెబితే ఆయన దగ్గర ఒక ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఉండాలి. ఆ పాత్ ఆయన నడిచుండాలి. లేకపోతే కొన్ని వందల వేల మందిని నడిపించుండాలి. ఆర్ ఒక వ్యక్తి హెల్త్లో మీకు గైడెన్స్ ఇస్తా అంటే ఫస్ట్ ఆయన హెల్తీగా ఉండాలి, ఫిట్గా ఉండాలి. లేకపోతే ఒక 1000 మందిని ఫిట్ చేసి ఉండాలి. అర్థమవుతుందా? సో పాత తెలిసి ఉండాలి. సెకండ్, వాళ్ళ మీద ఎక్కువ డిపెండెన్స్ లేకుండా తగ్గించుకుంటూ వెళ్ళేవాడు కరెక్ట్ గైడ్. కోచ్ ఉండటం వల్ల, మెంటర్ ఉండటం వల్ల, గైడ్ ఉండటం వల్ల అత్యంత అద్భుతమైన లాభాల్లో ఒక లాభం ఏంటో తెలుసా? చాలా కాస్ట్లీ మిస్టేక్స్ మనం ముందే కనుక్కోవచ్చు. అంటే వాళ్ళు ఆల్రెడీ ఆ తప్పులు చూసుండొచ్చు, లేకపోతే ఆ తప్పులు చేసి ఉండొచ్చు. మనం తెలియకుండా ఆ తప్పు చేసేసామనుకోండి, ఆ స్ట్రాటజీ నేర్చుకోకుండా ఆ తప్పు చేసేసామనుకోండి, ఏదో వేలల్లో నష్టపోతే నష్టం లేదు, కానీ లక్షలలోనూ కోట్లలోనూ నష్టపోయామనుకోండి. అర్థమవుతుందా? ఒకటి మనీ పరంగా నష్టపోతాం, ఒకటి టైం పరంగా నష్టపోతాం, ఒక్కొక్కసారి మనుషుల్ని కోల్పోతాం. మనం చేసే మిస్టేక్స్ వల్ల ఈ మూడింటిని కోల్పోతుంటాం.
అక్కడ మనల్ని కోల్పోకుండా కాపాడగలగాలి గైడ్ అంటే. ఆ గైడ్, ఆ మెంటర్, ఆ కోచ్ ఉంటే లాభం అదండి. అందువల్ల వాళ్ళు మనల్ని కాపాడగలగాలి. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అండి, ప్రతిసారి కాకపోయినా సరే ఎక్కడో ఒక చోట ప్రాపర్ కోచ్, ప్రాపర్ మెంటర్ మీరు చెప్పే ప్రతిదానికి ఎస్ అనడండి, ఏకీభవించరు. ఎందుకంటే వాళ్ళకి సత్యం తెలుసు, వాళ్ళు ఖండిస్తారు, నువ్వు చేసేది తప్పు, ఇది వర్కౌట్ అవ్వదు. ఈ కాలంలో చాలామంది ఏం చేస్తున్నారంటే, క్లయింట్ ఏది చెబితే అది కరెక్టే, వర్కౌట్ అవుతుంది, చేసేద్దాం, ఎస్, నో ప్రాబ్లం, ఇంప్లిమెంట్ చేద్దాం, ఇది వర్కౌట్ అవుతుంది, ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది, నేను 2 సెషన్లు అటెండ్ అయిపో, 2-3 సెషన్లు అటెండ్ అయిపో, ఇబ్బంది ఏం లేదు. ఖరాఖండిగా ఖండించి కాదు, ఈ ఆలోచన తప్పు, ఇలా చేస్తే వర్కౌట్ అవ్వదు అని కోచ్ స్టాండ్ తీసుకోగలగాలండి. అలా తీసుకోలేకపోతే క్లయింట్కి చాలా నష్టం. సో మనం 3 మాట్లాడుకున్నాం. ఒకటి ఆల్రెడీ తెలిసి ఉండాలి, వాళ్ళ మీద డిపెండెన్స్ తక్కువ ఉండాలి. థర్డ్ ఏంటంటే ప్రతిసారి ఎస్ చెప్పకుండా ప్రాపర్గా ఏది నిజమో ఏది కరెక్టో చెప్పగలిగిన వాడై ఉండాలి. ఇంకొకటి ఏంటంటే అండి, మోస్ట్ ఇంపార్టెంట్ లాస్ట్ పాయింట్ ఏంటంటే, ఆ గైడ్, ఆ మెంటర్, ఆ కోచ్ మీ ఇండివిడ్యువాలిటీని రెస్పెక్ట్ చేసే వ్యక్తి అయి ఉండాలి. ఇప్పుడు మనం ఒక వ్యక్తి దగ్గరికి మనకు తెలియదు అని పోతున్నామంటే, అవతల వ్యక్తికి తెలుసు అంటే, ఆ కోచ్ గనక, ఆ మెంటర్ గనక మనలో ఇన్ఫీరియారిటీ క్రియేట్ చేశారనుకోండి, అంటే నీకు ఇది కూడా తెలీదా, తన మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ అయ్యో నాకు ఇది తెలియదే, అయ్యో నేను ఇది తెలుసుకోనుంటే బాగుండేదేమో అన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కనుక వాళ్ళు క్రియేట్ చేశారనుకోండి. ఇప్పుడు అందరికీ అన్నీ తెలియదు కదండి, తెలియదు కాబట్టే తెలిసిన వాడి దగ్గరికి వెళ్తున్నాం. ఆ తెలిసిన వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మనల్ని చులకన చేసి తక్కువ చేసి చూసే మెంటాలిటీ అయితే నా దృష్టిలో ప్రాపర్ కోచ్, ప్రాపర్ గైడ్ కాదు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పేషెంట్ వెళ్తే ట్రీట్మెంట్ ఇస్తారు కానీ హెరాస్మెంట్ చేయరుగా. ఎందుకు రోగం తెచ్చుకున్నావురా దరిద్రుడు అని తిట్టరుగా. ట్రీట్మెంట్ ఇవ్వాలి కదండి. సిమిలర్లీ మనకి తెలియకుండా కోచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు కోచ్ కనుక నాకే అన్నీ తెలుసు, చాలామంది కోచెస్లో ఉన్నది ఇదే అండి. కోచ్ అంటేనే అసలు నెగిటివ్ డెఫినేషన్ అయిపోయింది. కోచ్ అంటే ఏం డెఫినేషన్ అయిపోయిందంటే, చాలామంది కోచెస్ ఏం భావిస్తారంటే, క్లయింట్లకు ఏం తెలీదు, వాళ్ళకంత ఇంటెలిజెన్స్ లేదు, వాళ్ళకంత తెలివితేటలు లేవు, వాళ్ళకేం చేత కాదు, అందుకే నా దగ్గరికి వస్తున్నారు అన్న ఈగోలో చాలామంది కోచెస్ ఉంటుంటారు. కానీ అది రియాలిటీ కాదండి. ప్రతి వ్యక్తికి ఎదగగల కెపాసిటీ ఉంది. ప్రతి వ్యక్తికి ఒక సొల్యూషన్ సృష్టించగల దమ్ముంది. ప్రతి వ్యక్తికి 10 మెట్లు ఎక్కగల సత్తా ఉంది. కానీ కోచ్ అవసరం ఎక్కడొస్తుందయా అంటే, ఏదో ఒక కారణం చేత అది వాళ్ళు మర్చిపోతారు. వాళ్ళల్లో ఉన్న సత్తా వాళ్ళకి చూపించటానికి కోచ్ కావాలి తప్ప, అలా కాకుండా నేను కోచ్ని, నాకే అన్నీ తెలుసు, నా దగ్గరకు వచ్చే వాళ్ళకేం తెలియదు, అందుకే వస్తున్నారు, వాళ్ళు ఆల్రెడీ బ్రేక్ అయి ఉన్నారు అన్న భావనలో ఉంటే స్ట్రాటజీస్ ఇవ్వగలరేమో నేను కాదన్నాను. కానీ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ కింద క్లయింట్స్ని ఒక మనిషిగా ట్రీట్ చెయ్యలేడు ఆ కోచ్. సో ఈ క్వాలిటీస్ కనుక, అంటే ఇంకా చాలా ఉన్నాయండి, కానీ దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీస్. ఈ క్వాలిటీస్ కనుక ఉంటే వాళ్ళని మీరు కోచ్గా సెలెక్ట్ చేసుకోవచ్చు, మెంటర్గా సెలెక్ట్ చేసుకోవచ్చు, గైడ్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి, మనకు ఒక మెంటర్ ఉండటం వల్ల 2 సేవ్ అవుతాయి. టైం సేవ్ అవుతుంది, తప్పులు చేసి డబ్బులు కోల్పోకుండా ఉంటాం, మూడోది తప్పులు చేసి వ్యక్తుల్ని కోల్పోకుండా ఉంటాం. అయితే నేను ఇందాక కొన్ని ఏరియాస్ చెప్పాను, ఫినాన్స్ అని వగేరా అని. వీటిల్లో చాలామంది 2 ఏరియాస్ని నెగ్లెక్ట్ చేస్తారు. ఒకటి రిలేషన్షిప్లో కోచింగ్ తీసుకోరు, ఇంకొకటి ఇమోషన్స్ని మేనేజ్ చేయడంలో కోచింగ్ తీసుకోరు. ఫినాన్స్కి చాలామంది తీసుకుంటున్నారు, ఫిజికల్ హెల్త్కి తీసుకుంటున్నారు, బిజినెస్ పరంగా తీసుకుంటున్నారు, కానీ ఇమోషనల్ హెల్త్ రిలేటెడ్ కానీ రిలేషన్షిప్ రిలేటెడ్ కానీ కోచింగ్ చాలా తక్కువ మంది తీసుకుంటున్నారు. ఎందుకంటే అవేర్నెస్ చాలా తక్కువ ఉంది. అయితే ఇక్కడ నేను ఒకటి చెప్పాలి, రిలేషన్షిప్ అయినా ఎమోషన్స్ అయినా ఏదో ఒక మూడో వ్యక్తి ఇన్వాల్వ్ అయ్యి అడ్వైజ్ ఇవ్వటమో, నువ్వు తప్పమ్మా నువ్వు రైటమ్మా చెప్పే వాళ్ళు కాదండి.
సైన్స్ నేర్పించే వాళ్ళని నేను కోచ్ అంటున్నా. సో టోటల్ 5 ఏరియాలు: ఫినాన్స్, హెల్త్, ఇమోషనల్ ఇంటెలిజెన్స్, రిలేషన్షిప్ అండ్ బిజినెస్. ఈ బిజినెస్ పేరులో బిజినెస్ లేదు అనుకుంటే కెరియర్ అనుకోవచ్చు. ఈ ఏరియాస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. మిగతా వాటిలో ఉన్నా లేకపోయినా ఈ 5 మాత్రం ఒక మెంటర్, ఒక గైడ్ జీవితాంతం కాదు, కొద్ది కాలం మనకు అవసరం.